కమింగ్ టు రేఖా గారు, మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. మెకానిక్ సినిమా మీ కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? కానీ 100% ఇది కూడా మంచి క్యారెక్టర్. ఇప్పుడు నాకేంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, సంబంధం లేకుండా. సో ఇది కూడా నాకు డిఫరెంట్గా మంచి క్యారెక్టర్, మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. నాకు నా క్యారెక్టర్కి కొంచెం హైప్ ఉంది. సో వెయిట్ కూడా బాగుంటుంది ఈ క్యారెక్టర్లో. నాకు 100% నాకు ఇది నమ్మకం ఉందండి. దీనివల్ల నాకు ఇంకొక మంచి రోల్ వస్తుందని నమ్మకం ఉంది. సో మీరు ఒక పెద్ద సినిమాలో చేస్తున్నారని టాక్. సో ఫ్యాన్స్ అందరూ ఏగర్లీ వెయిటింగ్. ఆ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే షూట్ జరుగుతుందండి. దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత చాలా స్పేస్ వచ్చేసింది. సో మీరు అందులో చేస్తున్నారు కదా, ఆ యాంబియన్స్ ఎలా ఉంది? షూటింగ్ యాంబియన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా చేసాము, త్రూ జాన్వీ కపూర్తో కూడా చేస్తున్నాము. సో ఆ ఫీలింగ్ చాలా బాగుంది. పెద్ద టీమ్, కొరటాల శివ గారు నా మెయిన్ ప్యాడింగే. మెయిన్ చెప్పచ్చు. సో చాలా హ్యాపీగా ఉందండి. అది షూట్ జరుగుతుంది. మేబీ త్వరలోనే అప్డేట్ వస్తుంది. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? చాలా మంచి పర్సన్. క్యారెక్టర్ దేవరా క్యారెక్టర్ లో ఎలా ఉన్నారు మీరు? అరే అది నేను చెప్పకూడదు ఇప్పుడు. చెప్పకూడదు అంటారా? ఇప్పుడు అతి త్వరలో ట్రీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీరే చూస్తారు. ఈగర్లీ వెయిటింగ్. ఈ సినిమాతో మీకు మంచి పేరు రావాలి. ఆ సినిమాతో ఇంకా వైడ్ రేంజ్ పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ వ్యూహం అనే ఒక సినిమాలో శర్మిల గారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్జీవి? చాలా బాగుందండి. ఆర్జీవి గారు ఇప్పుడు చూసిన యూట్యూబ్లో వాటిలో ఆయన గురించి అనుకుంటే చాలా ట్రోల్స్ అవుతూ ఉంటాయి కదా. సో నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే అంత ఫేక్. అంటే నేను ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు అనిపించింది అంత ఫేక్. లైక్ ట్రోల్స్ చేయడం, ఆర్జీవి సార్ అలా ఇలా, అమ్మాయి ఆర్జీవి అంటారు. కానీ యాజ్ నేను ఆయన కలిసిన విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పట్లో పెద్ద డైరెక్టర్ శివ, క్షణం ఆ ఫిలిమ్స్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది, అరే ఇంత మంచి గొప్ప డైరెక్టర్తో నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పార్ట్ 2 కూడా జరుగుతుంది. షూట్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది. అది కూడా అదే రిలీజ్ డేట్ మిక్స్ అవుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. సో దానివల్ల డిలే అవుతుంది. ఇంకా త్వరలోనే రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా పెద్ద క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మీరు ఆ సినిమా. అంటే మాక్సిమం మీరు చేసినవన్నీ అలానే ఉన్నాయి. ఐ హోప్ అన్ని బాగా ఆడాలని కోరుకున్నా. మెకానిక్ సినిమా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల.